జగిత్యాల జిల్లా మెట్టిపల్లిలో నమోదైన ఓ సాధారణ దాడి కేసు ఇప్పుడు సంచలన మలుపు తిరిగింది. భూ వివాదం నేపథ్యంలో మహిళపైన కర్రలతోటి దాడి జరిగిందని భావించిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా చికిత్స పొందుతున్న బాధితురాలి తలలో ఓ మెటల్ ఆబ్జెక్టు బయటపడడం కేసును కొత్త కోణంలోకి తీసుకెళ్లింది. హైదరాబాద్లోని ఆసుపత్రిలో నిర్వహించిన స్కానింగ్లో బాధితురాలి తల నుంచి దవడ వరకు లోహపు వస్తువు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. అనంతరం శస్త్రచికిత్స చేసి దాన్ని బయటకు తీశారు. అయితే ఆ మెటల్ ఆబ్జెక్టు అసలు ఏమిటి? సాధారణ లోహపు ముక్క లేక కంట్రీ మేడ్ గన్కు చెందిన బుల్లెటా అనే ప్రశ్నలు ఇప్పుడు మెట్టిపల్లి ఉత్కంఠ రేపుతున్నాయి. మరోవైపు దాడికి పాల్పడిన వ్యక్తుల వద్ద బీహార్కు చెందిన కార్మికులు పనిచేస్తున్నారనే సమాచారం వెలుగులోకి రావడంతో అక్రమ ఆయుధాల కోణంలోనూ కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఇవన్నీ కేవలం అనుమానాలు అని ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే అసలు నిజం వెలుగులోకి వస్తుందని పోలీసులు స్పష్టం చేశారు. బాధితురాలి శరీరం నుంచి వెలికి తీసిన మెటల్ ఆబ్జెక్ట్ను ఇప్పటికే ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. జగిత్యాల జిల్లా మెట్టిపల్లిలో నమోదైన ఓ సాధారణ దాడి కేసు ఇప్పుడు సంచలన మలుపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీం ఫోన్లైన్ అందిస్తారు. అజీం, చక్రి, జగిత్యాల జిల్లా మెట్టిపల్లిలో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉత్కంఠకు రేపుతుంది. మొదట ఇది కేవలం భూ వివాదానికి సంబంధించిన కర్రల దాడి కేసుగా పోలీసులు నమోదు చేశారు. కానీ చికిత్స కోసం హైదరాబాద్ తరలించిన మహిళకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఊహించని విషయం బయటకు పడడంతో కేసు ఒక్కసారిగా కొత్త మలుపు తిరిగింది. అయితే వైద్యులు స్కానింగ్ నిర్వహించగా బాధితురాలి తల నుంచి దవడ వరకు ఓ మెటల్ ఆబ్జెక్ట్ ఉన్నట్లు గుర్తించారు. అనంతరం శస్త్రచికిత్స చేసి ఆ వస్తువును బయటకు తీశారు. ప్రస్తుతం అదే వస్తువు చుట్టూ మిస్టరీ నెలకొంది. అసలు అది బుల్లెట్టా లేక మరో లోహపు వస్తువు అనే అంశంపై పోలీసులు, వైద్యులు, స్థానిక ప్రజలైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వార్త బయటకు రావడంతో మెట్పల్లి పట్టణంలో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే మెట్పల్లి పోలీసులు హైదరాబాద్ ఆసుపత్రికి చేరుకొని బాధితురాలి కుటుంబ సభ్యులు వైద్యుల నుంచి వివరాలు అయితే సేకరిస్తున్నారు. బయటకు తీసిన మెటల్ ఆబ్జెక్ట్ ను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించే సమాచారం అందుతుంది. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల వద్ద ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తుండటంతో అక్రమ ఆయుధం వినియోగించి ఉండొచ్చు అనే అనేక అనుమానాలు అయితే కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి నెలకొంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక నిర్ధారణ అయితే లేదు. పోలీసులు ప్రస్తుతం ప్రతి కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. కర్రలతో దాడి జరిగిందని నమోదైన కేసులో తలకు లోహపు వస్తువు ఎలా చేరింది, అది ఘటన జరిగిన రోజే శరీరంలోకి వెళ్ళిందా లేక పాత గాయమా అనేది కూడా దర్యాప్తులో కీలకంగా మారింది. ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక అత్యంత కీలకంగా అయితే మారింది. ఒకవేళ అది నిజంగా బుల్లెటా అని తేలితే దాడి కేసు పూర్తిగా కొత్త రూపం దాల్చే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే హత్యాయత్నం, అక్రమ ఆయుధాల వినియోగం వంటి కొత్త కోణాలు అయితే విచారణ జరిగే అవకాశం అయితే పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు బాధితురాలి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టయితే సమాచారం ఉంది. కానీ ఆమె తలలో మెటల్ ఆబ్జెక్ట్ ఎలా చేరింది అనే ప్రశ్నకైతే సమాధానం దొరికే వరకు ఈ కేసు మిస్టరీగా అయితే ఉన్నది తెలుస్తుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ అజీం.